కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామ శివార్లో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేష్పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పులిని ట్రేసింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పులికి సంబంధించిన అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే పులి కోసం అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అటవీ శాఖ అధికారులు అయితే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. గత రాత్రి నుంచి అయితే ఈ పులి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అసలు పులి ఎక్కడికి వెళ్తుంది, ఇటు పులి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నా ఇటు మహారాష్ట్రకు వెళ్తుందా అన్న సమాచారాలపై అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో అయితే వాళ్ళు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందనే పులి జాడల కోసం అయితే ఇప్పటికే పులికి సంబంధించిన ఫగ్ మార్క్స్ అయితే కనబడటంతో అయితే ఇటు ఏదైతే మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో పులి వెళ్తున్నట్టయితే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించినట్టు సమాచారం. ఏది ఏమైనా కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్తి మండలంలో అయితే గత 15 గ్రామాలకైతే 144 సెక్షన్ విధించారు. దానికి సంబంధించి ఉదయం 10 గంటల తర్వాతనే బయటికి రావాలని అయితే అధికారులు ముందస్తు సమాచారాలు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకే ఇంటికి వెళ్ళాలని అయితే అధికారులు సూచించారు. రైతులు గాని కూలీలు గాని వారి పంట చేనులకు వెళ్ళకూడదని అయితే అధికారులు అయితే ముందస్తు సమాచారం అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా గత 3 రోజుల నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు పులి దాడులతో అయితే ప్రజలైతే భయాందోళన ఉన్నారని చెప్పవచ్చు. అని ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ అధికారులు ఇటు మహారాష్ట్రకు వెళ్తుందా అసలు ఎక్కడికి వెళ్తుందనైతే పులికి అయితే స్పష్టంగా ఇంకా ఆధారాలు అయితే కనిపించలేదు. కొంతమందికి అయితే పులి కనపడినట్టయితే గ్రామస్తులు తెలుపుతున్నారు. ఏదైతే పులి ఇటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామ ప్రాంతాలలో సంచరిస్తుందని అయితే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏమని ఏది ఏమైనా కూడా ఇటు దీనిపై అయితే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. ఏదైతే సురేష్ పై ఇటు అటవీ శాఖ అధికారులకైతే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి సురేష్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. ఏది ఏమైనా కూడా ఇటు పులి సంచారంతో అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే భయాందోళన అయితే ఉన్నారు ప్రజలు.